ఫిట్నెస్ సమస్యల నుంచి సూర్యకుమార్ యాదవ్ బయటపడ్డాడు. బొటనవేలి గాయం నుంచి కోలుకున్నాడు. సూర్య ఫిట్నెస్ సాధించినట్టు నేషనల్ క్రికెట్ అకాడమీ క్లియరెన్స్ ఇచ్చింది. దీంతో దులీప్ ట్రోఫీలో సూర్యకుమార్ యాదవ్ బరిలో దిగబోతున్నాడు. చివరి రౌండ్ మ్యాచ్ను ఆడబోతున్నాడు. ఇండియా బి జట్టు తరపున బరిలో దిగబోతున్నాడు. ఇండియా డి జట్టుపై ఆడనున్నాడు. ఇప్పటికే ఇండియా బి నుంచి సర్ఫరాజ్ ఖాన్ ఎగ్జిట్ ఇచ్చాడు. బంగ్లాదేశ్తో సిరీస్ కోసం టీమిండియాతో చేరాడు. ఇప్పుడు సర్ఫరాజ్ ఖాన్ ప్లేస్లోనే సూర్యకుమార్ యాదవ్ ఆడనున్నాడు. కొంతకాలంగా రెడ్ బాల్ ఫార్మాట్పై ఫోకస్ చేయాలని స్కై పట్టుదలతో ఉన్నాడు. 3 ఫార్మాట్లలో ఆడాలనే కసితో కనిపిస్తున్నాడు. అందుకే ముందుగా డొమెస్టిక్ టోర్నీలో సత్తా చాటాలనుకున్నాడు. బుచ్చిబాబు టోర్నీలో పాల్గొన్నాడు. కానీ దురదృష్టం వెంటాడింది. బొటనవేలికి గాయమైంది. దీంతో దులీప్ ట్రోఫీలో ఆరంభ రౌండ్లకు దూరం కావాల్సి వచ్చింది. టీమిండియా తరపున టెస్టుల్లో ఆడాలంటే ముందుగా దేశవాళీ టోర్నీలో నిరూపించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. గతేడాది సూర్యకు టెస్ట్ మ్యాచ్ ఆడే అవకాశం వచ్చింది. ఆస్ట్రేలియాపై స్వదేశంలోనే బరిలో దిగాడు. కానీ వచ్చిన అవకాశాన్ని సూర్య వినియోగించుకోలేకపోయాడు. 4తో టెస్ట్ కెరియర్ను ఆరంభించిన సింగిల్ డిజిట్కే పరిమితమయ్యాడు. ఆ తర్వాత మళ్లీ టెస్టుల్లో ఆడే ఛాన్స్ రాలేదు. అయితే ఇప్పుడు టీమిండియాకు గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్గా ఉన్నాడు. ఇద్దరి మధ్య బాండింగ్ బాగుంది. గతంలో కోల్కతా నైట్ రైడర్స్ తరపున కలిసి ఆడారు. ఇటీవలే టీ20 జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ అయ్యాడు. గంభీర్ స్కై కాంబినేషన్లో భారత జట్టు అద్భుతంగానే రాణించింది. 3 మ్యాచ్ల సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. అయితే టెస్టులోకి సూర్య వస్తే భారత జట్టుకు అడ్వాంటేజ్ అవుతుందని ఆలోచనలో గంభీర్ ఉన్నట్టు తెలుస్తోంది. గౌతీ సూచనలతోనే స్కై మళ్లీ రెడ్ బాల్ ఫార్మాట్పై ఫోకస్ చేసినట్టుగానూ తెలుస్తోంది. పనిలో పనిగా వన్డేల్లోనూ రీఎంట్రీ ఇవ్వడంపై సూర్య దృష్టి పెట్టాడు. గతంలో వన్డేల్లో వచ్చిన అవకాశాలను వినియోగించుకోలేకపోయాడు. వన్డే వరల్డ్ కప్లోనూ అంచనాలకు తగినట్టుగా రాణించలేకపోయాడు. గౌతీకి కూడా సూర్యపై నమ్మకం ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో దేశవాళీల్లో రాణించటం స్కైకి కీలకమని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. దులీప్ ట్రోఫీలో ఎక్స్ప్లోజివ్ బ్యాటర్ ఎలా రాణిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. వచ్చే నెలలో బంగ్లాదేశ్పై టీ20 సిరీస్లోనూ సూర్యపై అందరి చూపు పడనుంది. 3 మ్యాచ్ల సిరీస్లో ప్రత్యర్థి జట్టును స్కై టీం క్లీన్ స్వీప్ చేయడం ఖాయమనే అంచనాలున్నాయి.